రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వలన బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. శాసనసభలో మంగళవారం సీఎం చంద్రబాబు మాట్లాడారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకి నాంది అని తెలిపారు. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాటి ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదని ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకు వచ్చింది. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారు. 3 పార్టీలు కలిశాక ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు సమిష్టిగా ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు. మొట్టమొదటిసారిగా మా కూటమి నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ లీడర్స్ గాని ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, essential infrastructure will be provided for water, power, railways, roads ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా, రెండోది ఓర్వకల్ కర్నూలు, ఈ రెండుకి కూడా కేంద్రం ముందుకు వచ్చారు. ఇది శుభ పరిణామం. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా 1, మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగాం. ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం, అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు. ఈ 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఎకనామిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద